మాజీ మంత్రి వైసీపీ నేత కొడాలి నానికి హైకోర్టులో రిలీఫ్ లభించింది. ఆయనపై ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఏపీ హైకోర్టు ఆదేశించింది. 35(3) కింద నోటీసులు ఇచ్చిన తర్వాత వివరణ తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. మాజీ మంత్రి కొడాలి నానిపై గత ఏడాది నవంబర్లో విశాఖపట్నంలో కేసు నమోదైంది. అధికారంలో ఉన్న సమయంలో కొడాలి నాని నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్లపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఓ మహిళగా ఆ వ్యాఖ్యలను తాను భరించలేకపోతున్నానంటూ ఓ విద్యార్థిని విశాఖపట్నం 3 టౌన్ పోలీస్ స్టేషన్లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కొడాలి నానిపై విశాఖ 3 టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. విశాఖపట్నంలో తనపై నమోదైన కేసును క్వాష్ చేయాలంటూ కొడాలి నాని ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ విచారించిన హైకోర్టు కొడాలి నానిపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దంటూ పోలీసులకు స్పష్టం చేసింది. అలాగే 35(3) కింద నోటీసులు ఇచ్చి వివరాలు తీసుకోవాలని స్పష్టం చేసింది.